ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. రియల్ ఎస్టేట్ అడ్వైజర్ గా పనిచేస్తున్నటువంటి వికీ రియల్ సంస్థకు అధినేత రఘునాథ్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి హైదరాబాద్ అలాగే తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగం గురించి ఆయన ఏం చెప్తారో ఆయన మాటల్లోనే విందాం. నమస్తే అండి. నమస్తే మేడం. సార్, ఏంటి పరిస్థితి అసలు ఇప్పుడు హైదరాబాద్ కి ఫ్యూచర్ సిటీ ఏదవుతుంది? ఎటు సైడ్ రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్ ఉంటుంది జనాలకు? బ్రాడ్ పర్స్పెక్టివ్ అండి. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే చాలా మంచి క్వశ్చన్. రియల్ ఎస్టేట్ అనగానే ఎలా అయిపోయిందంటే, రియల్ ఎస్టేట్ అనేటువంటిది ఇట్స్ ఓన్లీ ఏ వర్టికల్ ఫర్ బెటర్ ఇన్వెస్ట్మెంట్. ఒకటి ఏంటంటే, కామన్ మ్యాన్ కి ఒక ఇల్లు కావాలి. ఇప్పుడు కొంత అమౌంట్ ఎప్పుడైతే అతను ఎర్న్ చేస్తున్నాడో, అతను ఏం చేస్తాడంటే 40 to 50% రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేస్తారు. మీరైనా నేనైనా ఎవరైనా. కానీ రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు దానికి అతను ఎక్స్పెక్ట్ చేసిన రిటర్న్స్ కూడా రావాలండి. ఎక్కడో ప్లాట్ తీసుకున్నాడో 10 సంవత్సరాలు అయింది, దాని రిటర్న్స్ ఏం రావట్లేవు. మనకున్న ఎగ్జాంపుల్స్ లో 20 ఏళ్ల కింద తీసుకున్నా గానీ ఒక ప్లేస్ లో రిటర్న్స్ రావట్లేదు. అది కూడా వింటుంటాం సార్. ఎప్పుడో 15 ఏళ్ళు 20 ఏళ్ల క్రితం తీసుకున్నాము, ఒక 10,000 20,000 పెరిగింది, అంతకు మించి పెరగలేదు అంటా ఉంటారు. ఇట్లాంటి వాస్తవాలు మనం మాట్లాడాలండి. రియల్ ఎస్టేట్ కానీ ఏమైంది, ఇట్ హ్యాస్ బికమ్ కప్ ఆఫ్ టీ ఆఫ్ ఎవ్రీబడి. అంటే ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్ మాట్లాడుతున్నారు. ఏం చేస్తున్నాం అంటే రియల్ ఎస్టేట్ చేస్తున్నాం. అవును, అబ్బో ఎంత మంది ఉన్నారో సార్ అసలు రియల్ ఎస్టేట్ అని. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది ఎవరైనా చేయొచ్చు అన్నట్టు. దానికి ఒక క్వాలిఫికేషన్ లేదు, దానికి ఒక సబ్జెక్ట్ లేదు, దానికి ఒక కోర్స్ లేదు, దానికి ఏమీ లేదన్నమాట. కాకపోతే రియల్ ఎస్టేట్ అనేది అన్ఆర్గనైజ్డ్ గా ఇప్పటికి నడుస్తూ ఉన్నది. దాన్ని ఆర్గనైజ్డ్ గా చేసేందుకే నాబోటి వ్యక్తి వికీరియల్ అనే సంస్థను స్థాపించాడు. దట్ ఈస్ ద మెయిన్ మోట్ ఆఫ్ wikirial.in వెబ్సైట్. మేము అడ్వైజ్ చేస్తుంటాం. విల్ అడ్వైజ్ ద పీపుల్ వేర్ టు ఇన్వెస్ట్, వేర్ నాట్ టు ఇన్వెస్ట్. మాకు కూడా చెప్పాలి. మీకు డెఫినెట్ గా చెప్తామండి. అడ్వైజరీ కన్సల్టింగ్ మాది ఉంది. అందుకే పిలిచాం మిమ్మల్ని. చెప్పండి, ఎక్కడ పెట్టొచ్చు, ఎక్కడ ఫ్యూచర్ ఉంది? ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అనేది ఇప్పుడు గవర్నమెంట్ అనౌన్స్ చేసింది శ్రీశైలం హైవేలో. ఆ లొకేషన్ మంచి లొకేషన్ అండి. ఇట్స్ ఎ గుడ్ లొకేషన్, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే మీకు ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు కనెక్టివిటీ కానివ్వండి, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కానివ్వండి, ఇటు సాగర్ హైవేకు శ్రీశైలం హైవే కనెక్టివిటీ కానివ్వండి, ఇట్స్ అ గుడ్ లొకేషన్ సబ్జెక్ట్ టు సో మెనీ ఫ్యాక్టర్స్. నేను అనేది ఏంటంటే, ఈ రోజు హైదరాబాద్ గత 20-30 సంవత్సరాలుగా డెవలప్మెంట్ ఎలా జరిగింది? సిటీ నుంచి ఒకప్పుడు బంజారాయిల్ జూబ్లీ హిల్సే పెద్ద గొప్ప అనుకునేవారు. తర్వాత ఎటు పోయింది అది? మెల్లగా మీకు సౌత్ ఆఫ్ బెంగళూరు వెళ్ళిపోయింది. అంటే శంషాబాద్, నానక్రామ్ కూడా, మోకిలా, శంకర్పల్లి ఆ ఏరియాస్. ఇదంతా ఎవరు డెవలప్ చేశారు? చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు ఆయన విజన్ తోటి సైబరాబాద్ అని పెట్టాడు. ఆయన చేసినటువంటి ఎఫర్ట్ ద్వారా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, ఔటర్ రింగ్ రోడ్ కానివ్వండి, తర్వాత ఇదన్నీ డెవలప్మెంట్స్ జరగడం వలన అక్కడ ఐటీ బెల్ట్ అనేది బాగా వచ్చేసిందండి. ఎప్పుడైతే ఐటీ బెల్ట్ వచ్చిందో మీకు బయింగ్ పొటెన్షియల్ పెరిగింది. ఎందుకంటే వాళ్ళే కదండి కొనేది. ఈ రోజు పర్ క్యాపిటా ఇన్కమ్ చూసుకుంటే మీకు అది 5 to 10% కూడా పెరగట్లేదు. ఒక పర్సన్ 30,000 సాలరీ ఎర్న్ చేస్తున్నాడు, 1.5 year అయినా కానీ 10% ఎస్కలేషన్ లేదు. అలాంటి పరిస్థితుల్లో ఒక రియల్ ఎస్టేట్ ప్రోడక్ట్ ను కొనాలంటే ఇట్స్ అ వెరీ టఫ్ టాస్క్. ₹1 కోటి ఇల్లు కొనాలనుకుంటే మీకు ఒక 10 లక్షలు 15 లక్షలు మీ దగ్గర ఉంటుంది అంతే. మిగతా లోన్ తీసుకోవాల్సిందే కదా. మరి లోన్ తీసుకోవాలంటే దానికి ఏంటి, మీకు పేయింగ్ కెపాసిటీ ఉండాలి కదా. అంటే మీకు జాబ్ ఉండాలి, దాని టెన్యూర్ కరెక్ట్ గా ఉండాలి, ఎన్ని రోజులు. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ అంటే దట్ ఈస్ ఫైన్. ఫస్ట్ అసలు లోన్ రావాలన్నా కూడా మనకి ఇవన్నీ ఉండాలి కదండి. ఇవన్నీ లేనిదే ఎలా ఇస్తాడు? మీకు లోన్ ఒకవేళ వచ్చింది అనుకోండి, లోన్ వస్తే దాన్ని పేమెంట్ 10 ఏళ్ళు 15 ఏళ్ళు మీకు జాబ్ ఉంటే కట్టేది. అదర్వైజ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు పే. కాకపోతే ఏమైపోయిందంటే, మై రీడింగ్ యాజ్ ఎ వికీరియల్ CEO గా నేను చెప్పేది, రియల్ ఎస్టేట్ ను చాలా హైప్ క్రియేట్ చేశారండి. ఉన్నదాన్ని 100 రెట్లు పెంచేశారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రావాలంటే అర్థం ఏంటండి? ఎంప్లాయ్మెంట్ ఉండాలి, తర్వాత ఏముండాలి, మీకు యాక్సెసిబిలిటీ ఉండాలి, సైట్ లొకేషన్ యాక్సెసిబిలిటీ ఉండాలి, తర్వాత అక్కడ చుట్టుపక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉండాలి. ఓకే, ఇవన్నీ ఉన్నప్పుడే కదా ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ అనేది. హైదరాబాద్ లో ఇప్పుడు ఐటీ తర్వాత ఫార్మాస్యూటికల్స్ తర్వాత ఇంకేముందండి? నథింగ్ ఇస్ దర్. కాబట్టి నేను అనేది ఫ్యూచర్ సిటీ శ్రీశైలం హైవేలో ఇట్స్ గుడ్ లొకేషన్, బట్ సబ్జెక్ట్ టు సో మెనీ ఫ్యాక్టర్స్. అది ఇప్పుడు అవుతుందని నేను అనుకోవడం లేదు. ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైం. దీనికి కూడా కరెస్పాండింగ్ ఎగ్జాంపుల్ చూస్తే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2006, 2004 శంషాబాద్ ఎయిర్పోర్ట్. అప్పుడు ఎయిర్పోర్ట్ వస్తుంది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి చుట్టన్ని ప్లాటెడ్ సెగ్మెంట్ చేసేసి అమ్మేశారు. బట్ ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చింది, ఎన్ని సంవత్సరాల తర్వాత గ్రోత్ ఉంది? హైదరాబాద్ టోపోగ్రఫికల్ గా కానివ్వండి, మీకు హ్యూమన్ పొటెన్షియల్ గా కానివ్వండి, లివింగ్ కండిషన్ లో చూడండి, వండర్ఫుల్ సిటీ అన్నమాట.
దీన్ని ఎలా అంటే ఒక ఆర్గనైజ్డ్ వేలో వెళ్తే బాగుంటుందండి. కానీ కొన్ని ఏరియాస్ లో సార్ అసలు ఇక్కడ ఏముంటది అనుకున్నది 5-6 సంవత్సరాల్లో నేనే చూశాను వ్యక్తిగతంగా. ఓకే. 5-6 ఇయర్స్ లో అంటే మనం అన్ని ఏరియాస్ తిరుగుతుంటాం కదా, అవును, జనరల్ గా మాకు ఎగ్జాక్ట్లీ తెలుస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ 5-6 ఇయర్స్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు డబ్బులు త్రిబుల్ ఇన్కమ్ కు మళ్ళీ అమ్మిన వాళ్ళని కూడా చూశాను నేను. రైట్. చాలా ఏరియాస్ లో ఉంది అలాగా హైదరాబాద్ లో. మీరన్న పాయింట్ వ్యాలిడ్ అండి. ఇప్పుడు డెఫినెట్ గా ఔటర్ రింగ్ రోడ్ ఉందండి. Hmm. ఔటర్ రింగ్ రోడ్ లోపల 167 కిలోమీటర్స్ రేడియస్ లో ఉంది. దాని లోపల ఏదైతే ఉందో మీరు పాయింట్స్ తీసుకోండి. Hmm. మీరు వెస్ట్ తీసుకోండి. వెస్ట్ ఇక్కడ తుక్కుగూడ ఏరియా వచ్చేసింది. ఓకే. తర్వాత మీరు అటు తుర్కొంజాల్ వచ్చేసింది. తర్వాత ఇప్పుడు విజయవాడ హైవే టచ్ అవుతుంది. కొల్లూరు అవన్నీ ఇప్పుడు పటాన్ చెరువు ఏరియా వచ్చేసింది. ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి ఏరియాస్ లో ఎవరైతే తీసుకున్నారో డెఫినెట్ గా ఆ ఏరియా ఎప్పుడైతే రోడ్ ఫార్మేషన్ అయిందో అప్పుడు డెఫినెట్ గా దానికి యాక్సెసిబిలిటీ పెరిగింది, దాని ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది డెఫినెట్ గా. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది ఈ రోజు రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం ఎలా అయిపోయిందంటే, మీకు ఒకప్పుడు ఒక 15 years బ్యాక్ 200 కిలోమీటర్స్ రేడియస్, 160 to 200 కిలోమీటర్స్ రేడియస్ చుట్టూ ఉన్నది. ఇప్పుడు 500 కిలోమీటర్స్ రేడియస్. ఇట్ హెస్ గాన్ బియాండ్ ఔటర్ రింగ్ రోడ్ అండ్ రీజనల్ రింగ్ రోడ్. రీజనల్ రింగ్ రోడ్ దాటి కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకప్పుడు శంకరపల్లి కావచ్చు, లేకపోతే చిలుకూరు, ఆ ఏరియాస్ అంతా కూడా జస్ట్ ఒక 10-15 years బ్యాక్ కూడా ఇంత కాస్ట్ లేదండి అసలు. అసలు భయంకరమైన కోట్లలో ఉన్నాయి. ఏకర్ వచ్చేసరికి కోట్లలోనే, అసలు లాక్స్ లో ఉన్నది ఏకంగా కోట్లలోకి వెళ్ళిపోయింది. 10-15 ఏళ్ల మధ్యలో చూసాం మనం ఇవన్నీ కూడా. ఎగ్జాక్ట్లీ. మరి ఎందుకు కేవలం ఈ ఫెసిలిటీస్ వల్లనేనా, యాక్సెసిబిలిటీ వల్లనేనా? యాక్సెసిబిలిటీ ఒకటండి, దట్ ఇస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. ఇప్పుడు మీరు శంకరపల్లి అటు సైడ్ తీసుకున్న ఏంటంటే, ఇప్పుడు మీరన్న చిలుకూరు బాలాజీ అయింది, అది కొన్ని సర్వే నెంబర్స్ 111 జీవోకి వస్తాయి. ఓకే. 111 జీవోలు ఏంటంటే G+1 అంతకంటే పర్మిషన్ లేదు. మీకు 20% ఓన్లీ కన్స్ట్రక్షన్, 80% ఓపెన్ స్పేస్. అక్కడ ఏంటంటే అది యాక్సెసిబిలిటీ బాగుంది. అక్కడ ల్యాండ్స్ ఏంటంటే బాగా కొరి పెట్టుకున్నారు ఆల్రెడీ. మీకు 111 జీవోలో కనీసము 1,00,000, నాకు తెలిసి 1,70,000 ఎకరాలు, 1,60,000 ఎకరాలు సబ్జెక్ట్ టు కరెక్షన్. అందులో 90% ఆల్రెడీ కొనేసి పెట్టేసుకున్నారు. అయితే అక్కడ ఎందుకు పెరిగిందంటే అక్కడ ఫామ్ ల్యాండ్ కాన్సెప్ట్ అండి. ఫామ్ ల్యాండ్ కాన్సెప్ట్ అనేది ఎందుకు పెరిగింది? అది మీరు నేను కొనలేమో, మీరు నేను మనం అక్కడ ఫామ్ హౌస్ కట్టుకోలేము, ఉండలేము. అది ఎందుకంటే ద విఐపి జోన్ అయిపోయింది అది. ఇట్ హస్ బికమ్ ఏ విఐపి జోన్. ఒక్కొక్కరు 5 acres 10 acres కొనుక్కొని 40-50 acres ఉన్నారు, 100 acres కూడా ఉన్నారు ఆల్మోస్ట్. చాలా మందిని వింటున్నాం, చూస్తున్నాం కూడా. అయితే అండి అదేంటి 111 జీవో అనేది సిటీకి దగ్గరగా ఉంది, యాక్సెసిబిలిటీ ఉంది, ఇట్స్ పొల్యూటెడ్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ కాబట్టి అది ఇట్స్ ఫామ్ ల్యాండ్ జోన్ గా ఫామ్ హౌసెస్ కోసం అది విఐపీస్ కొన్నారు తప్ప దాన్ని ఒకటి వచ్చింది కదా అని చెప్పి వి కెనాట్ కంపేర్ ద ఎంటైర్ సిటీ అండి. ఇప్పుడు RRR రోడ్డు పరిస్థితి ఏంటి? ఆ ఏరియా ఏమన్నా బాగుంటుందా? డెఫినెట్ అండి, ఇన్వెస్ట్ చేయాలనుకునే 100%. మీరు ఇన్వెస్ట్మెంట్ అంటే నేను అనేది, మీరు RRR ఉంది కదా, RRR కి అటు 10 kilometers లోపల 10 kilometers రేడియస్ లో ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, సబ్జెక్ట్ అక్కడ ఉన్నటువంటి బిల్డర్ ప్రొఫైల్ ఏంటి, అప్రూవల్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా అనే ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది, ఇవన్నీ చూసి మాత్రమే తీసుకోండి. RRR చుట్టూ అటు 10 kilometers ఇటు 10 kilometers లో మీరు 100 కళ్ళు మూసుకొని తీసేస్తారు. విజయవాడ హైవే కూడా బాగుందండి, ఎందుకంటే విజయవాడ హైవే గ్రోత్ ఇప్పుడు కనపడదు మీకు. కాకపోతే 6 track వేస్తున్నారు కదా విజయవాడ హైవే, 6 track కంప్లీట్ అవుతుంది. ఏపీకి మన తెలంగాణకు మంచి కనెక్టివిటీ, అక్కడ కూడా స్టేబుల్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు వాళ్ళు బాగా చేస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా పెరుగుతుంది. ఈవెన్ ఇప్పటికి కూడా ఏరియాలో ఎక్కడన్నా విజయవాడ హైవే, ఎందుకంటే అది నాట్ మచ్ ఫోకస్డ్ ఏరియా టుడే. ఎవరు విజయవాడ ఏమైనా పట్టించుకోవట్లేదు. ఇదే టైంలో మీకు తక్కువకి వస్తే ఇన్వెస్ట్ చేసుకోండి. రీజనల్ రింగ్ రోడ్ నుంచి 10 kilometers 20 kilometers విజయవాడ దగ్గరను మీకు బిల్డర్ ప్రొఫైల్ కానీ, డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, అప్రూవల్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ మీరు సబ్జెక్ట్ టు కరెక్షన్ అవన్నీ చూసుకున్న తర్వాత యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ విజయవాడ హైవే. సేమ్ టైం ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ. ఎస్, అది డెఫినెట్ గా బాగుంటుందండి. అది కనుక గవర్నమెంట్ మోడల్ క్లిక్ అయ్యి అక్కడ కనుక కరెక్ట్ గా చేయగలిగితే మాత్రం దట్స్ వండర్ఫుల్. ఇప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ అండ్ ఫ్యూచర్ సిటీ మంచి ఉంటుంది. బట్ దర్ ఆర్ సో మెనీ హిక్స్ అండ్ కప్స్. గవర్నమెంట్ స్టేబుల్గా ఉండాలి, మళ్ళీ రేపు దాన్ని డెవలప్మెంట్ బాగా జరగాలి. దర్ ఆర్ ఇఫ్స్ అండ్ బట్స్ చాలా ఉన్నాయండి, బట్ వీ కాంట్ ఫోర్కాస్ట్. బట్ లొకేషన్ ఇస్ గుడ్, సబ్జెక్ట్ టు సో మెనీ పారామీటర్స్. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బీ కేర్ఫుల్. మీకున్న ఫండ్స్ ఎంత, ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది మీరు కావాలంటే యూ కెన్ టాక్ టు వికీ రియల్ ఆల్సో. We will also guide you. ఇప్పుడు హైదరాబాద్ పరంగా చూసుకున్నప్పుడు అండి, హైదరాబాద్ లో
ఏ సైడ్ అయితే రియల్ ఎస్టేట్ కి బెస్ట్ ఉంటుంది? హైదరాబాద్ వరకు చెప్పండి. హైదరాబాద్ వరకు మీకు ఏ వెస్టర్న్, ఏరియాలో కొనుక్కుంటే బెటర్? మీకు వెస్టర్న్ పార్ట్ అండి. అంటే సౌత్ అంటే మీకు బెంగళూరు హైవే ఇస్ ఫైన్, ఓకే. శ్రీశైలం హైవే ఇస్ ఫైన్, ఓకే. సాగర్ హైవే ఇస్ ఫైన్, ఓకే. బాంబే హైవే ఇస్ ఫైన్ అండి. ఈ ఏరియాస్ లో మీకు వెస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్, ఈ ఏరియాస్ లో ఎక్కడైనా తీసుకోవచ్చు మీరు. మీకు అంటే ఏరియా నేమ్స్ నేనంటే బాంబే హైవే తీసుకోండి మీరు, సంగారెడ్డి, ఓకే. జహీరాబాద్ తీసుకుంటే సంగారెడ్డి ఏరియాలలో, జహీరాబాద్ లో ఆ ఏరియాలో కూడా బాగా డెవలప్ అవుతుంది. మీరు ఈవెన్ ఇట్స్ గోయింగ్ అప్ టు చించోలి ఆల్సో. చించోలి అనేది కర్ణాటకకు వస్తుంది, అవును, ఆ బార్డర్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ బార్డర్. బార్డర్. అక్కడ ఇన్వెస్ట్ చేయండి, ఇంకా బాగుంటుంది. ఇక్కడ తక్కువ ల్యాండ్స్ 20-25 lakhs per acre, ఈవెన్ తక్కువకి వస్తాయి. అక్కడ ఇన్వెస్ట్ చేయండి, బాగుంటుంది. కనెక్టివిటీ బాగుంటుంది. బాంబే హైవే మీరు పటన్ చెరువు నుంచి జైరాబాద్, వికారాబాద్ ఏరియాస్ యాక్సెసిబిలిటీ చాలా బాగుంటుంది. అక్కడ ఇన్వెస్ట్ చేయండి. తర్వాత మీరు బెంగళూరు హైవే తీసుకుంటే అప్ టు మహబూబ్ నగర్ ఆల్సో ఇట్ ఈస్ ఫైన్. ఎందుకంటే అది కూడా 6 track అవుతుంది కదా. ఓకే. ఓకే. బెంగళూరు హైవే ఇప్పుడు ఏమైతుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తున్నది, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ బేస్డ్ నేషనల్ హైవేస్. ఇప్పుడు గోర్గావ్ దగ్గర, ఢిల్లీ టు గోర్గావ్, నోయిడా దగ్గర ఎక్స్ప్రెస్ హైవే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి కవర్ చేస్తుంది అనమాట, వితౌట్ హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్. మీరు ఏం పోతున్నారు, ఏం చేస్తున్నారు, మీది ఏంటంటే ఎవ్రీథింగ్ విల్ బి మానిటర్డ్ బై ఏఐ. అది సక్సెస్ఫుల్ అయింది కాబట్టి ప్రైమ్ మినిస్టర్ గారు ఈవెన్ ఈస్ ప్లానింగ్ టు ఇంట్రడ్యూస్ టు ఆల్ నేషనల్ హైవేస్. బెంగళూరు హైవే కూడా 6 track సబ్జెక్ట్ కరెక్షన్, దే ఆర్ ఇంక్రీజింగ్ టు 8 track ఆల్సో. కాబట్టి అది బాగానే ఉంటుంది. శ్రీశైలం హైవే ఎందుకంటే మీకు కనెక్టివిటీ ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది, సౌత్ ఆఫ్ శంషాబాద్ బాగుంది కాబట్టి ఈవెన్ ఇట్ ఈస్ బెటర్. ఫ్యూచర్ సిటీ, పోర్ట్ సిటీ. అదే ఏం చేస్తున్నాడు సీఎం గారు ఏంటంటే సాగర్ హైవేను శ్రీశైలం హైవేను క్లబ్ చేస్తున్నాడు, కనెక్ట్ చేస్తున్నాడు. ఓకే. కాబట్టి ఇట్స్ ఎ గుడ్ మూవ్. ఆడ బాగుంటుంది. తుర్కంజాల్ సాగర్ హైవే అక్కడ వరకు, విజయవాడ హైవే కూడా ఒకటి. మీరేంటంటే రీజనల్ రింగ్ రోడ్ RRR కనెక్ట్ చేసుకుంటూ మీ దగ్గర కాస్త డబ్బులు ఎక్కువ ఉంటే ఒక 10 kilometers రేడియస్, అదర్వైజ్ యూ గో ఈవెన్ 20 kilometers రేడియస్. కాబట్టి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ ఆల్ దోస్ థింగ్స్. ఇంకొకటి అసలు జనరల్ గా అండి, సొంతంగా ఫ్లాట్ కొనుక్కోవటం బెటరా, విల్లా కొనుక్కోవటం బెటరా, ఇండిపెండెంట్ హౌస్ బెటరా, లేకపోతే గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ కొనుక్కోవటం బెటరా? అసలు అంటే ఇది సబ్జెక్ట్ చాలా డిఫరెంట్ అండి. మీకు బ్రీఫ్ గా చెప్తాను, దాని గురించి మాట్లాడాలంటే చాలా ఉంది. వీ కెన్ డూ ఏ నెక్స్ట్ వీడియో. ఓకే. మీరు ఏంటంటే మీ ఫైనాన్షియల్ కెపాసిటీ బట్టి మీరు డిసైడ్ చేసుకో. ఇప్పుడు మీరు కానీ నేను కానీ ఒక ఇల్లు కొనుక్కోవాలంటే ఫైనాన్షియల్ కెపాసిటీ నెంబర్ 1. ఓకే. నెంబర్ 2 ఏంటి, నా టేస్ట్. ఓకే. ఓకే. నా టేస్ట్ ఏంటి, నేను ఒక ఇండివిజువల్ హౌస్లో ఉండాలనుకుంటానా, లేకపోతే ఒక ఫామ్ ల్యాండ్లో ఒక సిటీకి దూరంగా 1 acre అక్కడ ఉండాలనుకుంటానా, అపార్ట్మెంట్ అనేది నా టేస్ట్. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ టేస్ట్. థర్డ్ ఏంటంటే సెక్యూరిటీ, సేఫ్టీ, సెక్యూరిటీ, ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ చూసుకున్న తర్వాత యూ కెన్ టేక్ ఏ కాల్. మీకు అపార్ట్మెంట్ తీసుకోవాలి, డబ్బులు ఎక్కువ లేవు అనుకుంటే ఫ్లాట్కి వెళ్ళిపోండి. అక్కడ మీ బడ్జెట్లో తీసుకోండి, తక్కువకి వస్తుంది. మీకు అట్లా కాదు, మీకు అదే అపార్ట్మెంట్ అంటే నేను వెస్ట్లో రావాలంటే, మీకు వెస్ట్ అంటే మీకు ఇటు సైడ్ శంషాబాద్ ఐటీ బెల్ట్లో అంటే మీకు 1.5-2 కోట్లు లేని అపార్ట్మెంట్ రాదు. ఆ కెపాసిటీ ఉంటే మీరు వెళ్ళండి. లేదు మీకు ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ టేస్ట్ అండ్ విల్లింగ్నెస్ అండి. అదర్వైజ్ దర్ ఇస్ నో పాయింట్. నన్ను అడిగితే నేనేంటంటే ప్రశాంతంగా, నెమ్మదిగా, పొల్యూషన్ లేకుండా హ్యాపీగా ఉండడం నాకు ఇష్టం. కాబట్టి నేను సిటీ కొంచెం దూరంగానే ఉంటాను. ఈ హై రైజ్ అంటే నాకు అసలు పడదు, నచ్చదు. ఎందుకు నచ్చదు అంటే దానికి చాలా హై రైజ్ కాంప్లికేషన్ చాలా ఉంటాయి. నాకు కూడా అంత. యు ఆర్ పేయింగ్ మోర్, గెటింగ్ లెస్. ఇట్ ఈస్ డిబేటబుల్. ఈ పాయింట్లో డిబేట్ కూడా వీ కెన్ డిబేట్ ఇట్. కాబట్టి ఇట్ డిపెండ్స్ అండి, మీ చాయిస్ ఎలా ఉందో దాన్ని బట్టి. అది ఇన్వెస్ట్మెంట్ మీరు అన్నట్లు అంటే ఫైనాన్షియల్ కెపాసిటీ, లోన్ మీకు ఏంటంటే పక్కతను కారు కొన్నాడు నేను కొనాలి, పక్కతను బంగ్లా కొన్నాడు నేను కొనాలని ఇటువంటి పోకండి. ఇట్ ఈస్ వెరీ సుసైడల్. ఐఎమ్ టెల్లింగ్, లైఫ్ అనేది చాలా కేర్ఫుల్గా మనం కాపాడుకుంటేనే లైఫ్ ఉంటుంది. లైఫ్ ఈజ్ వెరీ ప్రీషియస్. బంగ్లా ఉందా, కారు ఉందా, దాన్ని బట్టి ఇట్ విల్ నాట్ డిపెండ్ యువర్ లైఫ్ స్టైల్. మీరు ఎంత హ్యాపీగా ఉన్నారనేది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బట్ పెద్ద పెద్ద విల్లాస్లో ఉండి బీపీలు పెంచుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి బీ కేర్ఫుల్, బీ రియలిస్టిక్. మీరు లోన్ కూడా నాకు తెలిసి 40-50%కి వెళ్ళండి. డోంట్ గో బియాండ్ దాట్, బికాస్ వీ నెవర్ నో వాట్ హ్యాపెన్స్ టుమారో. 90% అలా లోన్కి వెళ్ళినప్పుడు 90% అంటే మీ దగ్గర బాగా డబ్బులు, లోన్ ఎవరు వెళ్తారండి? నా దగ్గర ఫుల్ డబ్బు ఉంది, నేను డైరెక్ట్ క్యాష్ ఇచ్చి కొనగలను, కానీ నేను లోన్కి వెళ్తాను. నువ్వు ఎంత ఇస్తా, 90 ఇవ్వు, ఐ కెన్ పే. నాకు పేయింగ్ కెపాసిటీ ఉంది, ఐ కెన్ అఫోర్డ్.
దట్ ఇస్ అ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్. కానీ ఒక కామన్ మ్యాన్ దృష్టిలో పెట్టి చెప్తున్నానండి, రియల్ ఎస్టేట్ పడిపోయింది అని అంటున్నారు, స్లో అయింది. పడిపోయింది, అసలు రియల్ ఎస్టేట్ ఏమి లేదు, రియల్ ఎస్టేట్ అసలు పుంజుకోదు ఇప్పట్లో, హైదరాబాదు తర్వాత తెలంగాణలో అసలు రియల్ ఎస్టేట్లో పెట్టొద్దు, మొత్తం డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది, అసలు ఏమీ లేదు, కొద్ది రోజులు వెయిట్ చేయండి బాగా తగ్గుతాయి ఈ ప్రైజులు అప్పుడు చూసుకోవచ్చు. ఇలాంటి మాటలు చాలా ఇప్పుడు కామన్గా ఫ్రీక్వెంట్గా వింటున్నాం సార్. మీరేం చెప్తారు, నిజమా అసలు? నో, ఇది చాలా తప్పండి. నేను క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, మీకు తెలంగాణ ఎడ్యుకేషన్ గుర్తుంది కదా మీకు? తెలంగాణ ఎడ్యుకేషన్ అప్పుడు చాలా మంది ఏమనుకున్నారు, ఆంధ్ర వాళ్ళంతా వెళ్ళిపోతారు, మొత్తము ఇక్కడ ఖాళీ అయిపోతుంది, మనం తక్కువలో ల్యాండ్స్ వస్తాయి, అన్నీ మనం కొనుక్కోవచ్చు అనేటువంటి ఫీలింగ్లో ఇక్కడ జనరల్గా కూడా బయట వాళ్ళు సెటిలర్స్ కూడా చాలా ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యారు ఆ టైంలో. అందరూ అయ్యారు వాస్తవం. కాకపోతే ఆ టైంలో ఏమైంది, అమ్ముదామంటే కొనేటోడు లేడు, కొందామనేటోడు లేదు. అలాంటి పరిస్థితుల్లో తెలివైన వాళ్ళు 100 ఎకరాలు ఉన్నారు తెలుసా, అప్పుడు తక్కువకు వచ్చింది. ఎప్పుడైనానండి యూ హ్యావ్ టు ప్లే ఎ గేమ్ వెన్ సంథింగ్ ఈజ్ డౌన్. చల్లగా ఉంది, డౌన్గా ఉంది, ఇప్పుడు ఏమీ లేదు, అబ్బాయి ఏమీ లేదు అన్నప్పుడు దట్ ఈస్ ద రైట్ చాయిస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఓహో, ఓకే. అందరు అంటున్నారు ఇదంతా వేస్ట్, ఇక్కడ ఏం లేదు, ఎవరు కొనొద్దు, మునిగిపోయింది అంటున్నారు. అవును, కానీ ఇదే రైట్ టైం. దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ ఇన్వెస్ట్మెంట్. సూపర్, అసలు మంచి పాయింట్ చెప్పారు. దీనికి కూడా రైట్ టైం ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడే మీరు బార్గెన్ చేయవచ్చు, యూ విల్ హ్యావ్ ఏ బార్గెనింగ్ కెపాసిటీ. అతను కూడా లాభపడతాడు, మీరు లాభపడతారు. పీక్లో ఉన్నప్పుడు మీరేంటి కొనేది? ఇప్పుడు దిస్ ద రైట్ టైం ఫర్ ఇన్వెస్ట్మెంట్. కొనండి, ఇప్పుడే కొనండి. ఇంకా తగ్గుతాయని వెయిట్ చేయకండి. రియల్ ఎస్టేట్ ఏమైందంటే ఇంకా తగ్గుతాయి అంటే మళ్ళీ ఒక టైంలో తగ్గొచ్చు, పెరగొచ్చు. యూ కాంట్ ఎక్స్పెక్ట్ కదండి, యూ కాంట్ ఇమాజిన్. కాకపోతే చాలా కేర్ఫుల్గా కొనండి. నా అడ్వైజ్ ఏంటంటే, మీరు కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఆ ఏరియా కరెక్టా కాదా, జోనింగ్ కరెక్ట్ ఉందా లేదా, యాక్సెసిబిలిటీ కరెక్ట్ ఉందా లేదా, బిల్డర్ కరెక్ట్ ఉన్నాడా లేదా, ఆయన లీగల్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ మీరు ఆలోచించి కొనండి. జస్ట్ లైక్ దట్, పక్క ఇంటి ఆయన కొన్నాడు, మా బంధువు కొన్నాడు, డోంట్ గో బై దాట్. యూ హ్యావ్ సెల్ఫ్ అనాలిసిస్ కదా. ఓకే, అదే కొనండి. దిస్ ద రైట్ టైం ఫర్ ఇన్వెస్ట్మెంట్ అండి. రియల్ ఎస్టేట్ ఏం పడిపోలేదు, రియల్ ఎస్టేట్ అలాగే ఉంది. కాకపోతే ఏమైందంటే సప్లై బాగా ఉంది కాబట్టి డిమాండ్ ఇప్పుడు ఇలా ఉంది, కొంచెం తగ్గినట్టుగా. అవునండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 100 యూనిట్స్ పోయేది ఉంటే మీరు 1000 యూనిట్స్ కట్టారు, ఏముంటుంది? దట్ ఇస్ మెయిన్ రీజన్. రియల్ ఎస్టేట్ జీడిపిలో, ఇండియన్ జీడిపిలో మీకు చాలా 20 to 30%, ఈవెన్ 35% జీడిపి ఈస్ కాంట్రిబ్యూటింగ్ బై రియల్ ఎస్టేట్ అక్రాస్ ద కంట్రీ. అటువంటిప్పుడు ఏంటంటే మీకు పేయింగ్ కెపాసిటీ ఉండాలి, అప్పుడు ఆయన కొనగలడు. వెరీ సింపుల్. పేయింగ్ కెపాసిటీ ఎలా ఉంటుంది? మీకు జాబ్ అని ఉండాలి, బిజినెస్ ఉండాలి, స్టేబుల్ ఇన్కమ్ ఉండాలి, అప్పుడే కొంటాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.